షష్టిపూర్తి సినిమా అయితే చూశానండి. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేనైతే కేవలం ఇద్దరి కోసం ఈ సినిమా అయితే చూశాను. ఒకటి ఆకాష్ సింగ్ కోసం, రెండోది మన ఇళయరాజా కోసం. ఇంకా ఈ సినిమాకి ఇళయరాజా గారు పనిచేశారంటే నాకైతే షాకింగ్గా ఉంది. ఇంకా సినిమాలో కాస్టింగ్ మాత్రం మామూలు లేదు. హీరో తప్ప అందరూ సీనియర్ యాక్టర్సే. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లేనే కొంచెం వీక్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా సాంగ్స్ పెద్ద గొప్పగా ఉండవు, మ్యూజిక్ మాత్రం బాగుంటుంది. ఇంకా హీరోయిన్ అయిన ఆకాష్ సింగ్ చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మరొకసారి కనిపించింది స్క్రీన్ మీద. తన అందము ఇంకా తన యాక్టింగ్ ఈ సినిమాకి ప్లస్ అని చెప్పుకోవచ్చు. కాస్ట్యూమ్స్ మాత్రం చాలా బాగున్నాయి హీరోయిన్వి. ఇంకా ఈ సినిమాలో ఆకాష్ సింగ్ గారు చాలా బాగున్నారు. ఈ సినిమాకి తనే స్పెషల్ అట్రాక్షన్. తన అందంతో మనల్ని కాసేపు కూర్చోబెట్టింది. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారి యాక్టింగ్, ఇంకా అచ్చల గారి యాక్టింగ్, ఇంకా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ అందరూ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. అయితే హీరో మాత్రం అంత గొప్పగా యాక్ట్ చేయలే అనిపించింది. తన బెస్ట్ ఇస్తాకి ట్రై చేశాడు. అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి కొంచెం వీక్ అనే చెప్పుకోవచ్చు. డైరెక్షన్ మాత్రం పర్లేదని చెప్పుకోవచ్చు. ఆ స్క్రీన్ ప్లే మీద ఇంకొంచెం కొద్దరం చూపించుంటే డైరెక్టర్ కూడా మంచి మార్కులే పడే ఉండేవి. ఇంకా మెయిన్గా సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, డిఏ వర్క్, టెక్నికల్ వేస్లో సినిమా చాలా బాగుంది. పెద్ద సినిమాకి ఏమాత్రం తగ్గకుండా చూపించారు. మనకి చిన్న సినిమాలాగా అనిపించదు. చాలామందికి ఇది థియేటర్ సినిమానా లేదా ఓటీటీ సినిమా అనే డౌట్ అయితే ఉంది. ఇది థియేటర్ సినిమా. నేను కూడా యాక్సిడెంట్గా ఈ సినిమాకి అయితే వెళ్ళాను. అది కూడా పోస్టర్లో ఇళయరాజు గారి ఫోటో ఇంకా ఆకాష్ సింగ్ని చూసి అట్రాక్ట్ అయ్యి ఈ సినిమాకి అయితే వెళ్ళాను. నాకైతే ఓకే అనిపించింది. మరీ ఏమి సూపరు బంపర్ అనగాని జస్ట్ ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయచ్చు. నా రేటింగ్ అయితే 2/5.